గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే బాస్ కాస్త బ్రిడ్జి దాటిస్తారా, చివరి దశలో నిలిచిపోయిన అనేక వంతెనలు పూర్తి చేస్తే లక్షల మందికి మేలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం. ఈనాడు పరిశీలనలో గుర్తింపు 50% పైగా నిర్మాణాలు పూర్తయి నిధుల కొరతతోనూ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల రాజకీయపరమైన పంతాలు పట్టింపులతోనూ అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇలాంటి బ్రిడ్జీలు రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి. వాటిలో 13 వంతెనల పరిస్థితిని ఈనాడు పరిశీలిస్తే సుమారు 84 కోట్ల ఖర్చు పెడితే వాటిని అందుబాటులోకి తీసుకురావచ్చని అర్థమైంది. కొత్త వంతెనల నిర్మాణానికి వేల కోట్లు వెచ్చించే దీర్ఘకాలిక ప్రణాళికలతో పాటు ఇలా సగంలో నిలిచిపోయిన బ్రిడ్జిని తొలి ప్రాధాన్యంగా పూర్తి చేస్తే వెంటనే చేకూరే ప్రయోజనం ఎక్కువ, దానికి అయ్యే ఖర్చు తక్కువ. కాబట్టి వచ్చే బడ్జెట్లోనే కేటాయింపులు చేస్తే లక్షల మందికి మేలు కలుగుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా అద్భుతమైనటువంటి వార్త. ఈ విషయంలో సామాజిక బాధ్యతని పాటిస్తూ ప్రజలకి తక్షణ అవసరంతో పాటుగా ప్రభుత్వం ఈజీగా చేయగలిగినటువంటి పనిని అందించినందుకు ఈనాడుని అభినందించాలి. అయితే రైలు ప్లాట్ఫామ్పై గందరగోళంతోనే తొక్కిసలాట, ఒక్కసారిగా తోసుకొచ్చిన వారిపై మెట్ల మీద నుంచి జనం జారిపట్టడంతో ప్రమాదం. 18కి చేరిన మృతుల సంఖ్య, 10 లక్షల చొప్పున పరిహారం. కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్కి వెళ్లాల్సిన రైళ్ల పేర్లు ఒకేలా ఉండటం, వాటిపై ప్రయాణికులు అయోమయానికి గురి కావడం, ప్లాట్ఫామ్ నెంబర్ను ప్రకటించిన వెంటనే మారిందని భావించిన జనం ఒక్కసారిగా తోసుకురావడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. మరోవైపు వారికి వ్యతిరేక దిశలో ఇరుకైన పాదచారుల వంతెనపై నుంచి వచ్చిన జనం జారి కిందనున్న వారి మీద పట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. 3 తీవ్రంగా, 27 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. మరణించిన వారిలో 11 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. ఘటన మీద విచారణ కమిటీని నియమించింది. మరో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. కుంభమేళాకు వెళ్లే దారిలో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 14, 15 ప్లాట్ఫామ్లకు ఎక్కిరిసి ఉన్నాయి. 14వ నెంబర్ ప్లాట్ఫామ్కి ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రావాల్సి ఉంది. అదే సమయంలో ప్రయాగ్రాజ్ స్పెషల్ రైలు 12వ నెంబర్ ప్లాట్ఫామ్పైకి వస్తుందని రైల్వే స్టేషన్లో ప్రకటన వెలువడింది. దీంతో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ అదే అనుకుని జనమంతా 12వ నెంబర్ ప్లాట్ఫామ్పైకి వెళ్లాలని ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చారు. అప్పుడే 14వ నెంబర్ ప్లాట్ఫామ్పైకి భారీగా వస్తున్న జనం జారి వారిపై పట్టడంతో తొక్కిసలాట జరిగిందని రైల్వే బోర్డు సమాచార విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే సమయం లేదు, సమన్వయంతో పనిచేయండి, కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకి ఎక్కువ సమయం లేదని, 3 పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రతి ఎన్నిక పరీక్ష లాంటిదేనని, కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూటమి నేతలతో చంద్రబాబు ఆదివారం టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టెలిగ్రామ్ బాట్లో క్యాంపెయినింగ్ వివరాలు నమోదు చేయని వారి పేర్లు చదివి వినిపించారు. వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రోజు పనిచేస్తున్నాం. వ్యవస్థను గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం ప్రారంభించాం. బ్రాండ్ ఏపీలో పెట్టుబడులు సాధించి యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు చేసుకున్న నైపుణ్యాభివృద్ధికి స్కిల్ సెంటర్లు ఏర్పాటు కాబోతున్నాయి. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలను చెల్లిస్తున్నాం. వీటన్నింటినీ ప్రజలకు తెలియజేయండి. సార్వత్రిక ఎన్నికలు వచ్చిన దానికంటే ఎక్కువ మెజార్టీ రావాలని చంద్రబాబు అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పెద్దిరెడ్డి సన్నిహితుడికే పెద్దపీట, అనుమతి లేకుండానే కీలక పోస్టులో కొనసాగింపు, ఎర్రచందనం వేలం విక్రయాల బాధ్యత ఆయనకే, ఫిర్యాదులున్న మరో విశ్రాంత అధికారికి తిరుక్కొలువు. ఆంధ్రప్రదేశ్ అటవీభివృద్ధి సంస్థలో వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుడి హవా నడుస్తుంది. 11 ఏళ్ల కింద పదవి విరమణ చేసిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా రీఅపాయింట్మెంట్ చేసి కీలక పోస్టులో కొనసాగిస్తున్నారు. ఎర్రచందనం వేలం, అక్కడ విక్రయాలు, ఎగుమతులకు సంబంధించిన వ్యవహారాలను ఆయనకి అప్పగించారు. దీని మీద ఆ సంస్థ ఉద్యోగులు తీవ్ర విస్మయం వ్యక్తమవుతుంది. వైకాపా హయాంలో అటవీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీభివృద్ధి సంస్థ చైర్మన్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఓ విశ్రాంత అధికారి. ఏపీఎఫ్డీసీలో అన్నీ తానే చక్రం తిప్పారు. మళ్ళీ ఆయనకే కీలక బాధ్యతలు అప్పగించడంతో ఎర్రచందనానికి సంబంధించిన రహస్య సమాచారం లీక్ అవుతున్నట్టు తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్కి ఫిర్యాదులు అందే. నెల్లూరు పరిధిలో పనిచేసేటప్పుడు యూకలిప్టస్ కోతకు సంబంధించిన పెద్ద ఎత్తున అక్రమాలు, కుంభకోణానికి పాల్పడడానికి ఫిర్యాదులు ఎదుర్కొంటున్న మరో విశ్రాంత ఉద్యోగిని కూడా ముందస్తు అనుమతి లేకుండా రీఅపాయింట్మెంట్ ద్వారా కీలక పోస్టులో కొనసాగిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 800 కోట్ల రూపాయల భూమాయ, విశాఖ కేంద్ర రెవెన్యూ రికార్డులు తారుమారు. 20 ఏళ్ల కిందటి అక్రమాలపై తాజాగా విచారణ, సిబ్బంది పాత్రపై ఆరాధిస్తున్న విశాఖ కలెక్టరేట్ కేంద్రంగా 2004-7 మధ్యకాలంలో జరిగిన రెవెన్యూ రికార్డులు తారుమారు, ట్యాంపరింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో అభియోగాలు ఎదుర్కొన్న అధికారులపై జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ తాజాగా విచారణ జరుపుతున్నారు. కలెక్టరేట్తో పాటుగా మండల కార్యాలయంలో పనిచేసిన రెవెన్యూ సర్వే శాఖల సిబ్బంది పాత్రపైన ఆరాధిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈ సామాన్లను వదిలించుకుందాం అంటూ ఈ రోజులో మొబైల్, ఏసీ, టీవీ, ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్కైనా చిన్న సమస్యలు వస్తే చాలామంది కొత్తగా కొనేసుకుంటున్నారు. పాడైనవి, పాతవి ఇంట్లో ఏదో మూలకి చేరిపోతున్నాయి.
యూరోప్లో ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం సగటున ఒక్కో ఇంట్లో 74 ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టుగా వెల్లడైంది. వాటిలో పాత హెడ్ ఫోన్లు, రిమోట్లు, గడియారాలు, ఐరన్ బాక్సులు, హార్డ్ డ్రైవ్లు, కీబోర్డులు, మౌస్లు, మొబైల్ ఎక్కువ. భారత్లోని గత 5 ఏళ్లలో ఈ వ్యర్థాలు 72.47కు పెరిగినట్టు అంచనా. పాడైన మనం వాడకుండా వదిలేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఆన్లైన్ ప్లాట్ఫామ్పై విక్రయించుకోవచ్చు అన్న విషయం చాలామందికి తెలియకపోవడం దీనికి ఒక కారణం. ఫ్లిప్కార్ట్లో ఏదైనా వస్తువు అమ్మకానికి పెట్టినప్పుడు సంస్థ మొదటి ధర నిర్ణయిస్తుంది. సంస్థ ప్రతినిధులు వచ్చి వస్తువును పరిశీలించి కొనుగోలు చేస్తారు. వస్తువు నాణ్యత ఆధారంగా ధర నిర్ణయిస్తారు. ఫోన్లు, ట్యాబ్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు విక్రయించవచ్చు. క్యాష్ఫై ద్వారా కూడా ఫోన్లు, ట్యాబ్లు, స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ వాచ్లు, టీవీలు, ఐమాక్లు, కెమెరాలు, ఏసీలు విక్రయించవచ్చు. వీటి మోడల్ ఆధారంగా పోర్టల్ ఆటోమేటిక్గా నిర్ణయిస్తుంది. సంస్థ ప్రతినిధులు పరీక్షించినప్పుడు లోపాలు ఉన్నట్టయితే ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎక్స్చేంజ్లో పాత వస్తువులు పెట్టి కొత్త వస్తువులు కొనుగోలులో ధర తగ్గించుకోవచ్చు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కృష్ణపట్నం పోర్టు కాలుష్యంపై నష్టపరిహారం రాబట్టండి, దుమ్ము నివారణకు వ్యవస్థలు తీసుకురావాలి, మురుగునీటి శుద్ధికి చర్యలు చేపట్టాలి, నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పు. అదాని కృష్ణపట్నం పోర్టు నుంచి వెలువడుతున్న కాలుష్యంపై నష్టపరిహారం రాబట్టాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. వ్యవహారంపై ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ 2023లో సుమోటోగా విచారణ ప్రారంభించింది. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన బొనిగి రంగయ్య గత ఏడాది ఇచ్చిన పిటిషన్తో విచారణను ఎన్జీటీ దక్షిణాది బెంచ్కి బదిలీ చేసింది. పోర్టు ద్వారా పెద్ద ఎత్తున చేపడుతున్న బొగ్గు రవాణా, ఎగుమతి, దిగుమతులు, నిల్వలు, ఇతర కార్యకలాపాలతో కాలుష్యం పెరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కాస్త చుట్టుపక్కల గ్రామాల అనారోగ్య సమస్యలకు గురి చేస్తోందని తెలిపారు. దీనిపై పోర్టు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టడం లేదని పిటిషన్లో వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వెంటాడిన మృత్యువు, భార్య లారీ అదుపు తప్పి కారుపై బోల్తా, తల్లి, 2 కుమారులు దుర్మరణం. మృతులు ప్రకాశం జిల్లా వాసులు. 2 కిడ్నీలు పాడైపోయిన భర్తకు తన కిడ్నీ దానం చేసి బతికించుకుంది ఆ మహిళ. స్వగ్రామంలో తన కోడల సీమంతానికి 2 కుమారులతో కలిసి బయలుదేరింది. అంతలోని విధి పగబట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చిన మృత్యు ఆ కుటుంబాన్ని కాకావేకలం చేసింది. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెదనేమల్లిపూరిలోని లారీ అదుపు తప్పి కారుపై పడిన ఘటనలో తల్లి, 2 కుమారులు మృతి చెందారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి అంటూ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అటవీ రేంజ్ పరిధిలోని కొలుకుల బీట్లో అడవి పందుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి చిరుత మృతి చెందింది. ఆదివారం మధ్యాహ్నం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చిరుతను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత కళేబరానికి అడవిలోనే పంచనామా చేసి కాల్ చేసిన రేంజర్ సుబ్బారావు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రపు కోతకు అడ్డుకట్ట, కొత్త సాంకేతికత అభివృద్ధి. మధురై త్యాగరాజన్ ఇంజనీరింగ్ కళాశాల ఆచార్యులు డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్ నేతృత్వంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రపు కోతను అడ్డుకునే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా రాజగోపాలన్ వాసుదేవన్ మాట్లాడుతూ సముద్రపు కోతను అడ్డుకునేందుకు తక్కువ ఖర్చుతో నాణ్యత కలిగిన సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు కాంక్రీట్తో చేసిన బ్లాక్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సిమెంట్ అవసరం ఎక్కువగా ఉండడంతో ఖర్చు అధికంగా ఉంటుందని వివరించారు. దీని బదులు కాంక్రీట్, ప్లాస్టిక్ వ్యర్థాలను కలిపిన బ్లాక్స్ను రూపొందించినట్టు తెలిపారు. వీటిలో కాంక్రీట్, సెరామిక్స్ వ్యర్థాలు 30-40% ప్లాస్టిక్ వ్యర్థాలను చేర్చినట్టు పేర్కొన్నారు. ప్రయోగాత్మక పనులు పూర్తయ్యాయని వాటిని పరీక్షించిన తర్వాత వినియోగంలోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఈ బ్లాక్స్ ద్వారా తక్కువ ఖర్చుతో సముద్రపు కోతను అడ్డుకోవచ్చని ప్రపంచ దేశాలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి. ప్రమాదంలో ప్రజారోగ్యం అంటూ ఆసుపత్రుల్లో మందులు లేవు, అధ్వానంగా ప్రభుత్వ ఆసుపత్రులు. ప్రజల ఆరోగ్యం పట్టని చంద్రబాబు ప్రభుత్వం నిబంధనల ప్రకారం బోధనాసుపత్రుల్లో అందుబాటులో ఉండాల్సిన మందుల సంఖ్య 608. వీటిలో 100 రకాల మందులు కూడా అందుబాటులో ఉండలేదు. అత్యవసర మందులు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు బయట కొనుక్కోండి రోగులకు చీటీలు రాసిస్తున్న వైద్యులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దగ్గు, సిరప్లు, ఆయింట్మెంట్లు కూడా లేని దుస్థితి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 2 రైళ్లు ఒకే పేరు కారణంగానే సమస్య వచ్చింది అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ముక్క మారింది అంటూ చికెన్ వదిలేసి మటన్ వైపు జనం మొగ్గు. రికార్డు స్థాయిలో కిలో ₹1000 దాటిన వైనం. చేపలకు డిమాండ్ కిటకిటలాడిన మార్కెట్లో. రాష్ట్రంలో భారీగా కనిపించిన బర్డ్ ఫ్లూ ప్రభావం. కిలో చికెన్ ₹100 ఇస్తామన్న కొనేవారు కరువు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టల్లో మారుతున్న కూరల మెను. ధరల నియంత్రణపై దృష్టి సారించిన ప్రభుత్వం అంటూ ఆదివారం వస్తే కనీసం 60 నుంచి 100 కోళ్ల విక్రయాలు జరిగాయి. ఇప్పుడు ఒక్కడు కూడా అమ్మలేకపోతున్నాం. దీంతో ఈ వారం అసలు కోళ్లు తేవడమే మానేసాం. అయితే మటన్ బాగా కొంటున్నారు. సాధారణంగా ప్రతి వారం 10 నుంచి 15 పొట్టేళ్ల మాంసాన్ని అమ్మేవాళ్ళం. ఇప్పుడు అది రెట్టింపైంది. రాత్రి అనే ఇంకా అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయంటూ మాంసం వ్యాపారి సురేష్కి సంబంధించిన ఒక పాయింట్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే భారతీయ విద్య బేష్ అంటూ క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్లో 318% పురోగతి. G20 దేశాలు ఇదే అత్యధిక వృద్ధి. పబ్లిక్ స్టేట్ వర్సిటీల ద్వారా 3.24 కోట్ల మంది విద్యార్థులకు విద్య. 1947లో 0.4% నుంచి 71 రెట్ల పెరుగుదలతో 28.4% చేరిన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. 2035 నాటికి 50% లక్ష్యంగా అడుగులు. దేశ విద్యా వ్యవస్థ పురోగతిని వివరాలు వెల్లడించిన కేంద్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కాంట్రాక్ట్ లెక్చరర్లపై కక్ష. రెగ్యులరైజేషన్ హామీని విస్మరించిన కూటమి ప్రభుత్వం ఒత్తిడికి గురై 2 నెలల్లో 4 కాంట్రాక్ట్ లెక్చరర్ల మృతి.
కాంట్రాక్ట్ లెక్చరర్ని క్రమబద్ధీకరించి వారి సమస్యలన్నీ పరిష్కరించే దిశగా బాధ్యత తీసుకుంటూ 2024 ఏప్రిల్ 20 కోడుమూరు నియోజకవర్గంలో గూడూరు ప్రజాగళం సభలో బాబు హామీ. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను వాడుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తుంది. కాంట్రాక్ట్ లెక్చరర్ని రెగ్యులర్ చేసేలా పోరాడతారు. 2017 డిసెంబర్లో కాంట్రాక్ట్ లెక్చరర్లతో ముఖాముఖిలో పవన్ కళ్యాణ్ హామీ అంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ చేసిన వైఎస్ జగన్ ఈసీకి టీడీపీ ఫిర్యాదుతో కాంట్రాక్ట్ లెక్చరర్లపై ఆగిన ప్రక్రియ. 5,000 మంది ఆర్తనాదాలను పట్టించుకుని విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎయిర్పోర్ట్స్ మాల్ అంటూ ప్రీమియం రిటైల్ స్టోర్స్, లగ్జరీ బొటిక్స్, డైనింగ్ ఏరియాలు, వెల్నెస్ సెంటర్లు, స్పాలు, కాఫీ షాపులు, రెస్టో బార్లు, 24 గంటలు కిటకిటలాడే జనాలు, ఇవన్నీ ఏదైనా భారీ షాపింగ్ మాల్లో ప్రత్యేకతలు అనుకుంటున్నారా? ఎయిర్పోర్టులు నయ్యా అవతారం ఇది. విమానయాన కార్యకలాపాల నుంచి వచ్చేది అంతంత మాత్రమే కావడంతో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభవాన్ని అందిస్తూ ఆదాయాన్ని దండిగా పెంచుకుంటుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలన్నీ ఇప్పుడు షాపింగ్ మాల్స్కి ఎక్కువ, ఎయిర్పోర్ట్లకు తక్కువ అనే రేంజ్లో నడుస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే CEO జీతాలు అదరహో అంటూ ఏడాదికి 100,000 కోట్ల పారితోషికం, కోరినని సదుపాయాలు, ప్రోత్సాహకాలు. 2024లో 2.2 లక్షల కోట్ల వేతనం తీసుకున్న మస్క్. స్టార్ బక్స్ CEOకు 4 నెలల్లో 971 కోట్లు, సత్యనాదేళ్లకు ఏటా 2,661 కోట్లు, సుందర్ పిచాయ్కి 2,408 కోట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి విచిత్రాల వీధులు అంటూ మురికివాడకు రంగుల శోభ రూపుమారిన తిరుపతి స్కావెంజర్స్ కాలనీ. హరివిల్లు నేలకు దిగినట్టు రకరకాల రంగులు చూడగానే ఆకట్టుకునేలా మంచి మంచి బొమ్మలు. ప్రతి వీధి చిత్ర విచిత్రమే, ప్రతి గోదా వర్ణభరితమే. ఈ బొమ్మల కొలువు చూడాలని తిరుపతికి వెళ్లాల్సిందే. ఇది నగరంలోని స్కావెంజర్స్ కాలనీ. మొన్నటిదాకా తిరుపతిలోని అత్యంత మురికివాడ, భరించలేని వాసన, చెత్త మధ్య స్థానికుల జీవితాలు ఇప్పుడు ఇక్కడ జీవన చిత్రం మారిపోతుంది అనడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజమే. విధుల పరిశీలనలో భాగంగా ఇటీవల స్కావెంజర్స్ కాలనీకి వెళ్ళిన తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య అక్కడ పరిస్థితులు చూసి చెలించిపోయారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రీసర్వే రచ్చ అంటూ కూటమి సర్కారుని ఎత్తిన జగన్ ప్రభుత్వ వైఫల్యాలు. 8 నెలల్లో 7.42 లక్షల ఫిర్యాదులు, రెవెన్యూ శాఖపై 3.39 లక్షలు. ఇవన్నీ రీసర్వేతో వచ్చిన సమస్యలే. అధికారులు, సిబ్బంది కొరత నేడు సంక్లిష్టంగా పరిష్కారం. జగన్ సర్కార్ దిగిపోయిన ఆయన చేసిన తప్పిదాలు ఇప్పటికీ రైతులు వెంటాడుతున్నాయి. 100లో 1000 కాదు, లక్షలాది మంది తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు అధికారిక లెక్కల ప్రకారం 7,42,300 ఫిర్యాదులు వచ్చినాయి. ఇందులో సింహభాగం రెవెన్యూ శాఖకు సంబంధించినవి. అందులో రీసర్వే పేరిట జగన్ సర్కార్ కొత్తగా సృష్టించిన సమస్యలే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం రీసర్వే చేసినా కూడా అదే సమస్య వస్తుంది. రీసర్వే అన్నటువంటి చేస్తుంది ఆ లిటిగేషన్స్ పరిష్కారాన్ని. కాకపోతే ఆ యంత్రాంగం లేకపోవడం ఇక్కడ పెద్ద సమస్య. అయితే 7 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం, 4 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నాం, రాష్ట్రమంతా స్కిల్ సెంటర్లు పెడుతున్నాం, త్వరలో మెగా డిఎస్సీ ప్రకటించనున్నాం. కూటమి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు ఇవి. వీటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అంతా కలిసికట్టుగా పనిచేసి కూటమిని గెలిపించే ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జీబీఎస్తో జాగ్రత్త. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు ఇప్పటివరకు 59 కేసులు వెలుగులోకి, ఇంకా ఎక్కువే ఉంటాయంటున్న అధికారులు. రాష్ట్రంలో 2వ మరణం నమోదు. ఇప్పటికే శ్రీకాకుళంలో 6 ఏళ్ల బాబు మృతి, తాజాగా ప్రకాశంలో 50 ఏళ్ల మహిళ దాని మరణం. ప్రస్తుతం ఆసుపత్రిలో మరో 14 మంది. నిమిషాల వ్యవధిలో ఉళ్లంతా పాకే వ్యాధి లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో చేరాల్సిందే. ఇంజక్షన్ ధర 6,000 నుంచి 30,000 వరకు. ప్రైవేట్ వైద్యం అంటే పేదలకు కష్టమే. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ప్రకాశంలో మహిళ మృతికి, గ్రామంలో క్లోరినేషన్ వైద్య శిబిరాలు ఏర్పాటు. గుంటూరులోని ఒకరి పరిస్థితి విషయం. జీజీహెచ్లో ఇప్పటివరకు 8 కేసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమెరికా అండలేకుంటే ఉక్రెయిన్ మనుగడ కష్టమే. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్య. ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు మరో వారం రోజుల్లో 3 ఏళ్లు పూర్తి. 18% భూభాగం కోల్పోయిన ఉక్రెయిన్. రష్యా భూభాగంలో కొంతమేర ఆక్రమణ. అమెరికా, యూరప్ దేశాల మద్దతుతో రష్యా సేనకు ముప్పతిప్పలు. ట్రంప్ వచ్చాక మారిన పరిస్థితి. సాయానికి సగం ఖనిజ నిక్షేపాలు రాసివ్వాలని షరతు. ట్రంప్పై ఆశలు లేమన్న జెలెన్స్కీ. ఆర్మీ ఆఫ్ యూరప్ ఏర్పాటుకు పిలుపు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అమెరికా అండలేకపోతే రష్యా దాడులను ఎదుర్కొని ఉక్రెయిన్ మనుగడ సాగించే అవకాశాలు చాలా తక్కువ. బహుశా ఇది చాలా కష్టం అన్నటువంటి ఆయన స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే మళ్లీ సంఖ్యలతోనే అంటూ తీరు మార్చుకుని అమెరికా మలివేడతలోని 228 మంది భారతీయులకు సంఖ్యలు వేసి వెనక్కి పంపిన అగ్రరాజ్యం తలపాగా కట్టుకోవడానికి అనుమతించలేదన్న సిక్కు వలసదారులు తీవ్రంగా ఖండించి శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ భారత్లో ఓటింగ్ పెంపును కేటాయించిన 182 కోట్లు రద్దు అంటూ మరి సంఖ్యలతో మోడీ కార్టూన్. తమిళ వెబ్ పత్రిక వికటన్లో ప్రచురణ. బీజేపీ ఫిర్యాదుతో కేంద్రం చర్యలు. వికటన్ వెబ్సైట్ నిలిపేత. తమిళ నేతల ఖండన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వంశీ బ్యారక్ పరదా అంటూ విజయవాడ జిల్లా జైల్లో భద్రతా చర్యలు. నేడు 164 వాంగ్మూలం నమోదుకు న్యాయాధికారి ముందుకు సత్యవర్ధన్. రేపు వంశీతో జగన్ ములాఖత్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ నివాసం వద్ద గడ్డి దహనంపై సందేహాలు అంటూ పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చిన సీసీ ఫుటేజ్ ఇవ్వని వైసీపీ కార్యాలయం కెమెరాలు సరిగా పనిచేయడం లేదని ఆ పార్టీ నేతల వివరణ.
తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం వద్ద గడ్డి దహనం ఘటనలో సొంత పార్టీ వారి ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ నివాసం వద్ద ఉన్న 2 సీసీ కెమెరా ఫుటేజీలు ఇవ్వాలని పోలీసులు 2 దఫాలు నోటీసులు ఇచ్చిన ఇంతవరకు ఇవ్వకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతుంది. నెల 5 జగన్ నివాసం బయట గార్డెనింగ్ వద్ద ఎండిపోయిన గడ్డి కాలిపోయింది. దీనిపై వైసీపీ నాయకులు రాద్ధాంతం చేశారు, ఏదో కుట్ర చేస్తున్నారంటే ఆరోపించారు. వైసీపీ నేతల ఆరోపణలపై ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అందుకు కారణాలు వెలికితీసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటన మిస్టరీ ఛేదించాలని ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఆ రోడ్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. గడిదహనమైన ప్రాంతంలో సీసీ కెమెరా లేకపోతే ఈ ఘటనకు దారితీసిన కారణాలు వెల్లడి కాలేదు. ఈ నెల 7 జగన్ నివాసం వద్ద ఉన్న 2 సీసీ కెమెరా ఫుటేజీలు ఇవ్వాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే వైసీపీ నుంచి కానీ జగన్ నివాసం నుంచి కానీ ఏ స్పందన రాలేదు. దీంతో ఈ నెల 10న మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ మరుసటి రోజు 11వ తేదీన వైసీపీ నాయకులు పోలీసులకు కలిసి జగన్ నివాసం వద్ద ఉన్న సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని చెప్పారు. 5వ తేదీన జగన్ నివాసం వద్ద విజయవాడ కార్పొరేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు ఎవరెవరు వచ్చారో తెలియజేశారు. ఏమైనా వివరాలు కావాలంటే చెప్తామని, సీసీ కెమెరా ఫుటేజ్ మాత్రం లేదని చెప్పారు. దీంతో వైసీపీ నేతల వ్యవహారంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హై సెక్యూరిటీ జోన్లో అంటూ ఇంకొక వార్త రాసుకొచ్చారు. హై సెక్యూరిటీ జోన్లో ఉన్నప్పుడు సెక్యూరిటీ పెట్టాలా, తగలబడిపోయిన తర్వాత నువ్వే సీసీ కెమెరా ఫుటేజీలు ఇయ్యి అప్పుడు మేము చూసి చెప్తామంటారా? అక్కడ హై సెక్యూరిటీ జోన్లో తగలబడింది, పోలీసులు ఏమీ ఆర్పలేకపోయారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఆర్పుకున్నారు. అంటే అక్కడ సెక్యూరిటీ ఉన్నట్టా లేనట్టా? సిగ్గుపడాల్సింది అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయలేకపోవడం, దాన్ని దారి మళ్లించేసి గడ్డికి తగలబడింది వాళ్ళదే తప్పు అన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నారు. అదే ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిజానికి పట్టిన శాపం. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు, వార్తడానికి జరుగుతున్న పరిణామాలు.